హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరూ బారులు తీరి ఉన్న నిండు పేరోల గంపున సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప వచ్చటి వారెవ్వరికీ తెలియని సత్యము నీ ఒక్కనికై తెలియనట్లు, నీ ఒక్కని మగమనే పొద్దు పొడిచినట్లు హరిశ్చంద్రుడు సత్య సంతత గూర్చి నిండు సభయందు నొక్కి వక్కానించితివిగా వశిష్ఠ. అవునవును, నిరంతరము ఆ రాజులు ఇండ్ల చేరుచూ ఇచ్చకంబులాడుచూ పొట్ట పోషించుకున్నందులక హరిశ్చంద్రునిపై నీకి అభిమానము. నీ ఈ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుడుకు నీకు రవ్వంత అయినను సిగ్గు లేదా? అవునులే, నీకేల సిగ్గు? నిరంతరము బ్రహ్మను ఆపాదించుకొని లోకంబని భూసురండవని పేర వెలిగొందుచు పౌరవృత్తి అవలంబించుచు వారి జాతికి లగ్నముల కట్టి పొట్ట కూటికై పెట్టి చౌకరీ చేయచు వారిచే భూరి విరాళములుగా మాన్యముల కైకొన్నా నీ విప్రులక సిగ్గు? సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్యమానమని సత్యసంధుడని నిండు సభయందు నొక్కి వక్కానించితివిగా వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరువుగా వశిష్ఠుడు నుడివిన హరిశ్చంద్రుని సత్య సంతత నా పరీక్షింతులన్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుట నిలచై పొందము వేటికు సిద్ధపడిన వశిష్ఠుని వారింపగా నీ మూలమున మా ఇరువురికి కలుకు కలహమును చూచి ఆనందించితివిగా శోధికార గర్వాన్మత్త వ్యర్థ ప్రలాపే. మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠం నందుంచి నందులకు పొగరితే కండ కౌరమను గుడ్డు వచ్చి పిల్లనెక్కినిచ్చిన చందమ్మున మమ్ములిని అధిక్షేపించితివిగా. నీ పరుమేపాటితో మేమెరుగనిది కాదు. అర్ధరాత్రమున గౌతమని పచ్చనక్కి కుక్కుడెత్తుని గావించి సాత్వియ గహల్యను చేపట్ట పేరోస ఉన్న కామాంతుడవు. చెట్ట చివరకు ఆ మునిపుంగౌడ గౌతమునిచే దేహమంతయు కన్నుల వైమకు శాపగ్రస్తుండవైనా నీవు ఆమాకు నీతి వాక్యములు తెలుపుట బాగు 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 బాగు. అయినను ఓరి దేవేంద్ర, నీకీ అధికారము శాశ్వతమని తలంచితివి కాబోలు. ఎన్నడు నీవా చింతామణి పీఠంబనుకు అనర్హుడు అని మామనంబనుకు తోచునతో నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకొని హలో లక్షణాయని కారణ వ్రాతములకు పోవలసిన వాడివి. అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠుని పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని వంకించదరని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యంబుగా దానిని నేను నిర్వహించదా. లోకము అనావశ్యముగా నన్ను మహాకోపిష్టిననియు నా కోపాంతకారమున కన్నులు గానుక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్ప తపశక్తిని ధారవోసి బ్రహ్మత్వమును నిలుపుకున్న జాలకున్నాడనే భావింతురు గాని నా ఈ తపశక్తి యొక్క సార్థకత ఎందలి పరమార్థతను ఎవరిరుంగుదరు? నా తలంపులన్నీ లోకహితములే కావుననే జగదేక పూజ్యురాలకు గాయత్రీ దేవి విశ్వరథుడకు నన్ను విశ్వమిత్రుడకు
విశ్వమిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయుచుండా ఎవ్వరేమన్నాను, ఏమనుకున్నాను, నాకేమి భయము? నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి. మానవుడంతటి శక్తివంతుడో ఈ లోకమునకు తెలుపుడికై దైవ ప్రేరితమైన స్వర్గముకు ప్రతిరూపంగా వేరొక స్వర్గమును నిర్మించి అందు త్రిశంకునందుంచి తిని అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయు ఈ విశ్వామిత్రునికి అపజయ భయమా? సంతతి తోడ సురలోకం బండు కల్పించి దివ్య తపశక్తి శంకునౌదను ప్రసృష్టికి ప్రతి సృష్టి ఘటించి బ్రహ్మపదమే రాజరిసి సాధించే అట్టిత పారాసితలంప మానికద వాటిల్లు బాటిల్లు జయారంభముల్ ఆహా హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములకు అరుషడ్వర్గములకు జయించిన మానవుడు ఉండను కదా నాకు అప్రమత్తత. అంతేకాదు నిరంతరము అర్థాపేక్షితం అటు సామంతులను ఇటు ప్రజానీకమును కప్పమను నెపమను ఒక్క సమను నింపుకొనుచున్న ఈ చక్రవర్తుల ఆసత్య సంతలు అందులకై హరిశ్చంద్రుని మనంబు ఆకర్షించుటకై ప్రప్రథమముగా శృంగార రూపరేఖ విలాసిని యొక్క మాతాంగాంగనను సృజించదా. మాతాంగంగన అయోధ్యాపుర చక్రవర్తి అయిన హరిశ్చంద్రుని మన ఆశ్రమ ప్రాంతములకు వచ్చినట్లు పన్నుగడ పనినాడ అతని మనంబును ఆకర్షించుటకై నిన్ను నేను సృజించి తిని నీ సంగీత గాన కళా కౌశలంబుల చేత ఎటులైనా అతను నీ వడంబడ వైచుకుమ్ము. అతని ఎదుట నీ సంగీత గాన కళా కౌశలంబులు ఎట్లు ప్రదర్శించదవో ఒక్క మారు నా ఎదుట ప్రదర్శించు.
పోయిరమ్ము, నీకు శుభంబగుగాక. పొమ్ము, మన ఆశ్రమమునందుండుము. ఇప్పుడు నా ద్వితీయ కర్తవ్యము రాజ్య పాలనలో నిమగ్నమైన హరిశ్చంద్రుని వేటకు రప్పించుటకై క్రూర మాయామృగములను సృజించదా. ఓ సింహ, శరభ, గజ, మత్తేబ, పల్లోకములారా, లండో ఒకటికి పదకల బండో, అయోధ్యమునకు బండో, అతల పంటలను బండో బండో బండో. ఈ క్రూర మృగములు చేయు అలజడిని ఆపుటకైనా అరణ్యమున జొచ్చిన హరిశ్చంద్రుడు నా ఆశ్రమమునకు రాక మానడు. ఇంకనే త్వరపడి హరిశ్చంద్రుని ఆస్థానమునుకొని పోయి ముందు నిర్వర్తించబోవు యజ్ఞార్థమై కొంత ధనము యాచించి అది తనకడనే దాచివచ్చదా. అది రాబోవు కాలమునకు